అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కావాలి గ్రీష్మ నామినేషన్ దాఖలు చేశారు. మేడం ఒక లాస్ట్ ఎలా అనిపిస్తుంది మేడం? అంటే మీరు తెలుగుదేశం ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు. ఈరోజు చాలామంది అభ్యర్థులు పేర్లు బయటకు వచ్చినా కానీ తెలుగుదేశం అధిష్టానం చంద్రబాబు లోకేష్ మీకు ఎమ్మెల్సీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న, చాలా సంతోషంగా ఉంది. అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు కూడా షాకింగ్గానే ఉండింది. మాకు ముందు ఇన్ఫామ్ చేసింది కూడా కాదు. అందరితో పాటు మేము కూడా న్యూస్లో చూసితే చాలా షాకింగ్గా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడైనా సరే లొకేషన్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, కష్టపడదామమ్మా, మనం అందరం ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజలు ఎప్పుడు యువగలంలో కానివ్వండి ఏదైనా కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మనం ప్రజల కోసం మనం ఫైట్ చేస్తున్నాము, ఈ వైసీపీ వాళ్ళు అనేది అంటూనే ఉంటారు, బీ స్ట్రాంగ్ అనేవాళ్ళు. నిజంగా అన్న ఇంత మంచి డెసిషన్ తీసుకుంటారని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే జగన్ అధికారంలో సమయంలో మహిళలు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు బయటికి వచ్చి మాట్లాడడానికి భయపడిన సమయంలో మీరు ఒంగోలు మహానాడు సభ వేదిక మీరు ఆ స్పీచ్ ఇప్పటికీ చాలామంది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అప్పటి నుంచే మీ ఒక పోరాటం స్టార్ట్ అయింది. నేను సార్ అసెంబ్లీలో ఏడవడం కానివ్వండి, లేకపోతే ఆయన గురించి మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ గురించి సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే కార్యకర్తల మీద అగాయిత్యాలు కానివ్వండి, లేకపోతే దళితుల మీద అగాయిత్యాలు కానివ్వండి, అవన్నీ పైలప్ అయిపోయాయి. నాకు ఆ మహానాడు స్పీచ్లో చాలా ఎమోషనల్గా నేను మాట్లాడిన ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలోని నిజంగానే వాళ్ళ ప్రభుత్వంలోని నిజంగా బాగా చేశారు అని అంటే మాలో నుంచి ఎవరు మాట్లాడండి, ఏదో మామూలుగా ప్రెస్ మీట్ పెడతాం. ఎంత అగ్రెషన్ ఒక అమ్మాయి ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని అంటే ఖచ్చితంగా లోపల నుంచి ఒక మహిళగా, ఒక దళిత మహిళగా, అది కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం కార్యకర్తల్ని రోడ్డు మీదకి ఈడ్చి, ఆడవాళ్ళని చూడకుండా అమరావతి రైతుల్ని హింసించి, అసలు రకరకాలమైన పన్నులు పడేసి, రకరకాల భారం వేసేసి, ఇదంతా చాలా పైలప్ అయిపోయి నేను మాట్లాడానే తప్పితే, నేను పాయింట్ వైజ్గా మాట్లాడానే తప్పితే ఆ రోజు నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. అది కూడా మాట్లాడి ఇలా ఈరోజు బూతులు మాట్లాడితే చేశారు, మంత్రి పదవి ఇచ్చారు అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ కుసంస్కృతి తప్పితే ఇంకేం. కూడా చెప్పండి, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇచ్చారు, కానీ ఇప్పటికీ మీ మీద మీరు 9th month ప్రెగ్నెంట్ అయినప్పటికీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ మీద కొంత చెడు ప్రచారం చేస్తున్నారు. దీని గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని పట్టించుకోలేని వాళ్ళు ఒకళ్ళు ఇంకో లేడీస్ని పట్టించుకుంటారో, లేకపోతే మేము ప్రెగ్నెంటో లేకపోతే ఇంకేదో అన్న దాని గురించి ఆలోచిస్తారని మాత్రం నేనైతే అనుకోవటం లేదు. దళితుల గురించి అయితే అసలు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆయన అలా లీడ్ చేస్తున్నారు, ఆ పేపరు అలాగే లీడ్ చేస్తున్నారు. ఎలా ఫేస్ అయిపోతున్నారు మొదటిసారి మండలిలో? ఫైట్ చేస్తామండి, అంత ఫైట్ చేస్తాం, ప్రజల సమస్యల గురించి ఫైట్ చేస్తాం. అండ్ ఎస్పెషలీ కౌన్సిల్లోని వాళ్ళ మెంబర్స్ అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారు, అన్ని అబద్ధపు లెక్కలు, అన్ని అబద్ధాలని మాట్లాడుతున్నారు. ప్రజల ముందు నిజాలు మాట్లాడాలి, ప్రజల ముందు నిజమైన లెక్కలు తీయాలి. ఓవరాల్గా మొత్తం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మండలిలో సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్న ప్రతిపక్ష సభ్యులు కాబట్టి ఖచ్చితంగా వాటి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఎవరైతే బంద్ చేస్తారో వాళ్ళకి ప్రాధాన్యత దక్కిందని కావాలి గ్రీష్మ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, ఆర్టీవీ, అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.